ఒకప్పుడు జపాన్లో ఒక యువ సమురాయి ఉండేవాడు. అతని పేరు ఆకి. అతను దేశంలోనే గొప్ప యోధుడిగా మారాలని కలలు కనేవాడు. తన లక్ష్యాల గురించి మాట్లాడటంలో గంటల సమయం గడిపేవాడు. ప్రసిద్ధ యుద్ధాల కథలు చదవడం, తాను గొప్ప విజయాలు సాధిస్తున్నట్లు ఊహించుకోవడం. ఆకి అనేక ఆయుధాలను నేర్చుకోవాలని, ఉన్నతమైన వ్యూహాలను అభ్యసించాలని, తన వంశానికి గౌరవం తీసుకురావాలని కలలు కనేవాడు. ఇంత బలమైన ఆకాంక్ష ఉంటే అది సహజంగానే తనను మహత్తుకు తీసుకెళ్తుందని అతను నిజంగా నమ్మేవాడు. కానీ శిక్షణకు సమయం వచ్చినప్పుడు ఆకి ఎప్పుడూ కష్టపడి పనిచేయకుండా తప్పించుకోవడానికి కారణాలు వెతుక్కుంటుండేవాడు. వాతావరణం బాగోలేదని, తనకు ఆరోగ్యం బాగోలేదని, లేదా మొదలుపెట్టే ముందు మరింత జాగ్రత్తగా ప్రణాళిక వేయాల్సిన అవసరం ఉందని అనుకునేవాడు. ఇలా సంవత్సరాలు గడిచిపోయాయి. ఆకి కలలు పెద్దవిగా మారాయి, కానీ అతని నైపుణ్యాలు మాత్రం చిన్నగానే మిగిలిపోయాయి. ప్రతిరోజు శిక్షణ పొందిన చిన్న వయస్సు యోధులు త్వరలోనే అతన్ని మించిపోయారు. ఆకి ఒక బాధాకరమైన నిజాన్ని గ్రహించాడు. తన కలలు అతన్ని పైకి లేపలేదు, అవి అతన్ని బలహీనంగా మార్చాయి. చర్యలేని ఆశయం అతన్ని నిరాశతో, సిద్ధం కాని స్థితిలో పశ్చాత్తాపంతో నింపింది. ఈ కథ మనిషి స్వభావం గురించి ఒక నిజాన్ని చూపిస్తుంది. ఆకి అనుకున్నాడు, బలమైన ఆశయం మరియు స్పష్టమైన లక్ష్యాలు ఉన్నాయంటే అవి సహజంగానే తనను చర్యకు నెట్టుతాయని. కానీ కలలు కనేవాడు అనే తన భావన అతను కోరుకున్నది మరియు అతను చేయడానికి సిద్ధంగా ఉన్నది మధ్య ఒక గ్యాప్ను సృష్టించింది. ప్రతిరోజు సాధనలో వచ్చే అసౌకర్యాన్ని భరించడం కంటే భవిష్యత్తును ఊహించుకోవడంలో అతను సౌకర్యాన్ని కనుగొన్నాడు. చాలా మందిలానే కేవలం ప్రేరణతో కావాలి అనే దానిని చేయడంగా మార్చలేమని అతను గ్రహించాడు. నిజానికి తన ప్రణాళికల గురించి ఎక్కువగా మాట్లాడి చర్య తీసుకోకపోతే తన మనసు ఇప్పటికే ఏదో సాధించినట్టు అతన్ని మోసం చేస్తుందని అతను తెలుసుకున్నాడు. అలా అతని కలలు ఒక ఉచ్చుగా మారాయి. చర్యలేమి అతని పతనానికి కారణమైంది. ఈ సమురాయి కావాలి మరియు చేయాలి మధ్య ఉన్న ఈ గ్యాప్ ఎంత ప్రమాదకరమో అర్థం చేసుకున్నాడు. చర్యలేని కలలు చివరికి సమయాన్ని వృధా చేస్తాయని అతను గ్రహించాడు. ఒకసారి కోల్పోయిన సమయం తిరిగి ఎప్పటికీ రాదు. మన లక్ష్యాలు ఎంత పెద్దవిగా ఉంటే అవి ఎంత దూరంగా ఉన్నట్లు అనిపిస్తాయో అంత సులభంగా మనకు భారం అనిపిస్తుంది. అలా అనిపించినప్పుడు వాటిని చేరువ చేసే చిన్న చిన్న అడుగులను వాయిదా వేయడం మనకు అలవాటవుతుంది. మనము సిద్ధత కూడా పురోగతే అని మనల్ని మనం నమ్మించుకుంటాం. కానీ నిజానికి ముఖ్యమైన పనుల నుండి మనం మరింత దూరం అవుతూనే ఉంటాం. శతాబ్దాల క్రితం గొప్ప ఖడ్గ యోధుడు మియామోతో ముసాషి ఈ నిజాన్ని అర్థం చేసుకున్నాడు. ఒక్కసారిగా వచ్చే ప్రేరణతో జీవితాన్ని మార్చాలని ప్రయత్నించే వాళ్లలా కాకుండా ముసాషి ప్రతిరోజు చిన్న చిన్న స్థిరమైన చర్యలకు తనను అంకితం చేశాడు. అతను తెలుసుకున్నది ఏమిటంటే గొప్పతనం ఒక్కసారిగా ఉప్పొంగే శక్తితో రాదు. అది నిశ్శబ్దంగా పునరావృతం ద్వారా వచ్చే సాధనలో ఉంటుంది. సమురాయిలు పెద్ద యుద్ధాల వల్ల ప్రసిద్ధి పొందినా వారి అసలైన బలం ప్రతిరోజు చేసే సాధనలోనే ఉంది. వారు సిద్ధంగా అనిపించినప్పుడు మాత్రమే శిక్షణ చేయలేదు, శిక్షణనే వారి జీవన విధానంగా మార్చుకున్నారు. ప్రారంభించే ముందు ప్రేరణ కోసం ఎదురు చూడకండి. ఇది చలికాలం పూర్తిగా సరిగ్గా అయ్యే వరకు వేచి ఉండటం లాంటిదే. అలా వేచి ఉంటే మీరు ఎప్పటికీ ప్రారంభించలేరు. మీరు ప్రయాణం మొదలుపెట్టే ముందు మీకన్నా ముందే తమ లక్ష్యాల దిశగా నడవడం ప్రారంభించిన వారు చాలా దూరం వెళ్ళిపోతారు. నిజం ఏమిటంటే ప్రేరణ చర్యకు కారణం కాదు, చర్యే ప్రేరణను సృష్టిస్తుంది. చిన్న చర్యే ఆరంభపు మంటలా పనిచేస్తుంది. అది మెల్లగా వేగాన్ని, మొమెంటం పెంచుతుంది. ప్రేరణ కోసం ఎదురు చూసేవారు చాలా సార్లు ప్రారంభించరు. కానీ ప్రతిరోజు చిన్న చిన్న చర్యలు చేసేవారు ఉత్సాహం లేకపోయినా ముందుకు సాగుతారు. సమురాయి సిద్ధాంతం కూడా ఇదే చెబుతుంది. ప్రేరణ వచ్చినప్పుడు మాత్రమే కాదు, రాకపోయినా చర్య తీసుకోవాలి. చిన్న చిన్న మెరుగుదలలే గొప్ప విజయాలకు దారితీస్తాయి. ఒక పర్వతాన్ని ఎక్కడం కూడా ఒక్కో అడుగు వేస్తూ సాగుతుంది. ప్రతి అడుగు చిన్నదిగా అనిపించినా అవే చివరకు శిఖరానికి తీసుకెళ్తాయి. మీరు ముందుకు సాగుతూ ఉండటం వల్లే బలంగా మారుతారు, ఎందుకంటే ఆ చర్యలు మళ్లీ మళ్లీ పునరావృతం
పురోగతి నెమ్మదిగా కనిపించినా కూడా అది ఆగకుండా కొనసాగితే చివరికి నైపుణ్యంగా మారుతుంది. ఒక సమురాయి విద్యార్థిని ఊహించండి. అతనికి శిక్షణ చేయడానికి ఆలస్యం అనిపించినా ప్రతి ఉదయం ఒకే ఒక కత్తి సాధన స్వోర్డ్ ఫార్మ్ చేయాలని నిర్ణయించుకుంటాడు. అతని స్నేహితులు అతని చిన్న ప్రయత్నాన్ని చూసి నవ్వుతారు, దానికి ప్రయోజనం లేదని అంటారు. కానీ అతను ఆగకుండా కొనసాగుతాడు. కాలక్రమేణా ఆ కదలిక అతనికి సహజంగా మారుతుంది. అతని శరీరం బలంగా మారుతుంది, అతని టెక్నిక్ పదునుగా మారుతుంది, అతని క్రమశిక్షణ మరింత లోతుగా పెరుగుతుంది. కొన్ని నెలల తర్వాత అతను గ్రహిస్తాడు, తాను ఒక బలమైన పునాది నిర్మించుకున్నాడని. ఆ పునాది వల్ల అతను అధునాతన నైపుణ్యాలను సులభంగా నేర్చుకోగలుగుతాడు. ఇదే సమయంలో ప్రేరణ కోసం ఎదురుచూసిన అతని స్నేహితులు మాత్రం ప్రారంభ దశలోనే నిలిచిపోయారు. ఈ విధంగా చిన్న అడుగే గొప్ప శక్తిని కలిగి ఉంటుంది. అది గొప్ప ప్రణాళిక కంటే కూడా బలంగా పనిచేస్తుంది. ఈ కథ చెప్పే పాఠం స్పష్టంగా ఉంది. సాధన లేకుండా చేసే సిద్ధత అనేది వాస్తవానికి ఆలస్యం, ప్రొక్రాస్టినేషన్ మాత్రమే.